సమస్య ఏమిటంటే మోసపోతున్నామని ఎవరికి తెలీదు. ఏ ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఈరోజు నేను మోసపోవాలి అనుకోరు. అది చాలా నెమ్మదిగా సైలెంట్గా మన జీవితాల్లోకొస్తుంది. మోసమనేది సత్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. వినడానికి చాలా బాగుంటుంది. ఒక చిన్న రాజీ పడటం, ఒక చిన్న తప్పును సమర్థించుకోవడం, దేవుని వాక్యాన్ని మనకనుకూలంగా మార్చుకోవడం ఇలా మొదలవుతుంది. చివరికి ఒక వ్యక్తి దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నా తను ఇంకా దేవుని మార్గంలోనే ఉన్నానని భ్రమపడతాడు. నేటి మోసం ఎలా ఉందో తెలుసా? అది బయట ఎక్కడో క్రీస్తు విరోధిలాగా రాదు. అది క్రైస్తవ్యం పేరుతోనే వస్తుంది. అది దేవుని వాక్యంలాగే ఉంటుంది, కానీ అందులో విధేయత ఉండదు. అది సత్యంలాగే ఉంటుంది, కానీ అందులో మారు మనస్సు ఉండదు. దేవుని కోసం నీ జీవితాన్ని, నీ అలవాట్లను మార్చుకోకపోయినా పర్వాలేదు, నువ్విలాగే ఉండిపో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పే ఒక నకిలీ క్రైస్తవ్యం ఈరోజు వేగంగా వ్యాపిస్తోంది. నిజమైన విశ్వాసం నిన్ను నువ్వు ఉన్నట్లుగా వదిలేయదు. అది నిన్ను మారుస్తుంది, నిన్ను ప్రశ్నిస్తుంది, నీ పాపాన్ని ఎత్తిచూపుతుంది, నిన్ను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. కానీ ఈరోజు చాలామంది ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, మేం క్రైస్తవులం కదా అని ఒక గుడ్డి భద్రతాభావంలో బ్రతుకుతున్నారు. సత్యం దగ్గర బ్రతకడం వేరు, సత్యంలో బ్రతకడం వేరు. వాక్యం వినడం వేరు, వాక్యానుసారంగా బ్రతకడం వేరు. క్రైస్తవుడిగా పిలువబడడం వేరు, క్రీస్తును వెంబడించడం వేరు. అసలు ఈరోజు నీ జీవితం దేనిమీద కట్టబడింది? యేసుప్రభువు ఒక స్పష్టమైన మాట చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఒకే చోట కూర్చుంటారు, ఒకే వాక్యం వింటారు, కానీ రెండు వేరువేరు జీవితాలను కట్టుకుంటారు. ఒకడు బండ మీద కడతాడు, ఇంకొకడు ఇసుక మీద కడతాడు. బయటకు చూస్తే రెండు ఇళ్ళు ఒకేలా కనిపిస్తాయి, రెండు బలంగానే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ బండ మీద ఇల్లు కట్టినవాడు వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, అది ఎంత కష్టమైనా దాని ప్రకారం జీవిస్తాడు. తన నిర్ణయాలను, తన అలవాట్లను దేవుని వాక్యానికి లోబడుస్తాడు. కాని ఇసుక మీద ఇల్లు కట్టినవాడు వాక్యం వింటాడు, అబ్బా ఎంత బాగుంది అని సంతోషిస్తాడు, కాని తన జీవితాన్ని మాత్రం మార్చుకోడు. దేవుని వాక్యాన్ని తన జీవితానికి మార్చుకోవడమే బదులు తన ఇష్టాలకు అనుగుణంగా దేవుని వాక్యాన్నే మార్చేసుకుంటాడు. జీవితంలో అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, మనకి ఎలాంటి కష్టాలు లేనప్పుడు బండమీద కట్టిన జీవితం, ఇసుక మీద కట్టిన జీవితం రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ దేవుని వాక్యం చెబుతోంది ఒక తుఫాను రాబోతోంది. ఇది ప్రకృతిలో వచ్చే తుఫాను కాదు, ఇది ఆత్మీయమైన పరీక్ష. నీ విశ్వాసం కేవలం మాటల్లో ఉందా లేదా చేతల్లో ఉందా అని రుజువు చేయబడే సమయం అదే. దేవుని వాక్యానికి విధేయత చూపడం వల్ల నీకు నష్టం వచ్చినప్పుడు, సత్యం పక్షాన్ని నిలబడడం వల్ల నీ బంధాలు, అవకాశాలు పోయినప్పుడు, అప్పుడు బయటపడుతుంది నీ అసలు పునాది ఏంటో. ఎందుకంటే ఒత్తిడి వచ్చినప్పుడే మనలోని అసలు నైజం బయటపడుతుంది. ఎవరైతే తమ జీవితాలను కేవలం సౌకర్యాల కోసం, ఆశీర్వాదాల కోసం దేవుని మీద కట్టుకున్నారో వాళ్ల పునాది ఆ తుఫాన్లో నిలబడలేక కుప్పకూలిపోతుంది. తుఫాను వచ్చినప్పుడు పునాది వేసుకోలేం మిత్రులారా. అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడే పునాది కట్టుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం నిన్ను వేరు చేస్తోంది. నిజమైన విశ్వాసికి, కేవలం క్రైస్తవుడని పేరు పెట్టుకున్నవాడికి మధ్య ఉన్న తేడా బయటపడే సమయం ఆసన్నమైంది. ఇద్దరూ ఒకే చర్చికి వెళ్ళొచ్చు, ఒకే పాటలు పాడొచ్చు, కానీ నిజమైన దేవుని బిడ్డ దేవుని వాక్యానికి విధేయత చూపుతాడు. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని వైపు తిరుగుతాడు. కాని పేరుకు మాత్రమే క్రైస్తవుడైనవాడు వాక్యం వింటాడు, కాని మారడు. అతనికి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదు, కేవలం మతపరమైన గుర్తింపు మాత్రమే ఉంటుంది. ఇది ఎవరూ వినడానికి ఇష్టపడని ఒక కఠినమైన సత్యం, కాని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. ఒక చివరి వేరుపాటు, ఫైనల్ సెపరేషన్ రాబోతోంది. గొర్రెల కాపరి గొర్రెలను, మేకలను ఎలా వేరు చేస్తాడో యేసయ్య అలా వేరు చేసే రోజు రాబోతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అక్కడ ఉన్న రెండు గుంపుల వాళ్లు తాము దేవుని బిడ్డలమే అనుకుంటారు. కాని ఆ రోజున వాళ్ల భ్రమలు తొలగిపోతాయి. దేవుడు వాళ్ళేం చెప్పారో చూడడు, వాళ్ళు ఎలా బ్రతికారో చూస్తాడు. ఆ వేరుపాటు జరిగిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి రెండో అవకాశం ఉండదు. నో సెకండ్ ఛాన్స్. మత్తయి సువార్త 7లో యేసయ్య ఒక భయంకరమైన మాట అన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామంన ప్రవచించలేదా, నీ నామంన దయ్యాలను వెళ్లగొట్టలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపోవుడి అని వారితో చెప్పుదును. ఎంత భయంకరం కదా! వారు దేవుని నామంలో అన్ని చేశారు, కాని దేవునితో వారికి ఎలాంటి సంబంధం లేదు. వారు పబ్లిక్గా దేవుని వాక్యం చెప్పారు, కానీ సీక్రెట్గా, ప్రైవేట్గా వాళ్ళ జీవితంలో విధేయత లేదు. క్రైస్తవ్యం అంటే దేవుని గురించి మాట్లాడడం కాదు, దేవుని వాక్యానికి లోబడి బ్రతకడం. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈరోజు ఇంకొకరి వైపు వేలు చూపించకండి. మిమ్మల్ని మీరే నిజాయితీగా పరిశీలించుకోండి. నీ జీవితం నిజంగా మారిందా, లేక దేవుని వాక్యం విని విని కేవలం అలవాటుగా మారిపోయిందా? ఈరోజు ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోసపోవద్దు, నీ పునాదిని సరిచేసుకో, దేవునికి నీ హృదయాన్ని అప్పగించు.